నేను మరాఠీ వీధిలో ఉంటాను. నాకు ఇమ్రాన్ బజరాజ్ ఫైనాన్స్లో కంతులకు తీసుకున్నాడు 1,10,000కు. ఆ డబ్బులు 3 నెలలు కంతులు కట్టకున్నా అంటే నేను అడిగేదానికి పోయినాను. అడిగేదానికి పోతే వాళ్ళమ్మ ఇమ్రాన్ మా కాడ ఉన్నప్పుడు ఇచ్చాము, నీకు ఇప్పుడే ఎందుకు ఇవ్వాలా, ఎందుకు చేయాలా, మా కాడ లేదు అని నా పైకి దాడి చేసినారు, కొట్టేదానికి వచ్చినారు. నాకు ముందు కూడా డబ్బులు ఇవ్వాలి, ఆ డబ్బులు కూడా ఇవ్వలేదు. ఏమన్నా అంటే కనుక నాకు లాయర్ ఉన్నాడు, మాకు ఉమెన్స్ రైట్స్ కింద మా వాళ్ళు ఉన్నారు, నిన్ను చంపుతాము, నిన్ను కొడతాము అని అంటున్నారు. ఇమ్రాన్కు నేను ఎంతో హెల్ప్ చేసినా, ఎన్ని చేసింది అందరికీ తెలుసు. నా పైకే వస్తాను ఆడు కొట్టేదానికి. ఈరోజు ఒక ఆడి మనిషిని కొడితే నామకే న్యాయం జరుగుతుంటే కనుక ఇంకా ప్రజలకు ఏం జరుగుతుంది న్యాయము? ఎట్టంటే ఎట్ట మాట్లాడేది, కొట్టనొచ్చేది, తిట్టనొచ్చేది. నాకు డబ్బులు ఎన్నాళ్ళ నుంచి, సంవత్సరం నుంచి కూడా ఇవ్వాలి, ఆ డబ్బులు కూడా ఇవ్వలేదు. ఏమంటే నేను మైనార్టీ అధ్యక్షుని, టీడీపీ అంటారు, టీడీపీలో ఉండి ఇట్లా చేస్తాడా ఏమన్నా? ఇచ్చాను సార్, నేను ఇక్కడ ఇచ్చాను, నా తాలూకా స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింటే కనుక సరేలే మేము తీసుకుంటాము, న్యాయం చేస్తాంలే అన్నారు. ఇప్పుడు నాకే న్యాయం జరుగుతుంటే ప్రజలకు ఏం జరుగుతుంది? ఎవరి కాడ తీసుకునే ఇమ్రాన్ అట్నే చేస్తాడు. తులసి అనే ఆమె కాడ తీసుకొని 6 లక్షలు తీసుకొని ఆమెను కూడా కేసు పెట్టి ఆమెను కూడా డబ్బులు ఇవ్వనంటే ఆ రోజు నేనే మాట్లాడి తులసి అనే ఆమెకు కూడా డబ్బులు ఇప్పించిన, ఆమెకు కూడా అట్నే మోసం చేసినాడు. ఫాతిమా కాడ తీసుకొని ఆమెకు కూడా అట్నే మోసం చేసినాడు, ఆమెకు కూడా నేను ఇప్పించిన తుడుకొంబై డిసర్టేషన్ లేసి కొట్టింటే కనుక నేనే మాట్లాడి ఎందుకు ఆడవాళ్ళకి అట్ట మోసం చేయకూడదని ఆ రోజు ఇప్పించేసిన. లక్ష్మి అనే ఆమె కాడ కూడా తీసుకున్నాడు, ఆమెను కూడా కొట్టను పోయినాడు. నేను అడిగి నేను మాట్లాడి ఆమెకు కూడా ఇప్పించేసిన. అందరికి ఇట్ట మోసాలు చేస్తా, తిరగళ్ళు చేస్తా అంటే కనుక ఆడేళ్లకు ఎన్నాళ్ళు బాగుపడతారు? అతను చేయడం తప్పు కదా అతను. ఈరోజు నా పైకే వచ్చినాడు. నేను ఒక పెద్ద మనిషి మాదిరి ఇమ్రాన్కి ఎన్నో చేసిన, తొడుకొంబై హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా నేనే పెద్ద మనిషిగా ఉండే ఆడ చూపించిన. ఈరోజు నా పైకే వచ్చినాడు. ఇది తగిన చర్యలు పోలీసు వారు తీసుకోవాల్సిందే. డబ్బులు ఇస్తానంటాడు, ఏ స్థలాలలో వచ్చినా అది ఏమో అతను తీసుకొని తింటానంటాడు, కానీ మాకు బాకీలు ఇయ్యడు. వాళ్ళ అమ్మ అంటుంది, ఏం చేస్తావు ఇవ్వకుంటే? మేము ఇయ్యము, మా వాళ్ళు ఉన్నారు, మేము వచ్చాము. ఉమెన్స్ రైట్స్ ఉంటే దేనికి? ఒక ఆడి మనిషికి న్యాయం చేసేదానికి కానీ మగవాళ్ళకి హెల్ప్ చేసేదానికి కాదు. ఉమెన్స్ రైట్స్ కింద ఉంటే వైసీపీ వాళ్ళని కూడా తొడుకొని వచ్చినాడు నా పైకి. నేను టీడీపీ అంటాడు, వైసీపీ వాళ్ళని కూడా తొడకొస్తాడు. ఇది చేయడం తప్పే కదా. ఆడి మనిషి మీద కలబడొచ్చునా, గొంతు పట్టుకోవచ్చునా? నేనేమైపోయినా కానీ, నాకేం జరిగినా కానీ కారణం ఇమ్రానే.